నమస్తే నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. స్టాంపులకు ఆధార్ సర్కార్ నూతన విధానం తప్పనిసరి చేసిన ప్రభుత్వం, అక్రమాల నియంత్రణే లక్ష్యం. మహానంది పొలిటికల్ సెన్సిటివ్ గ్రామం సీతారామపురంలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. హిజ్రాలపై దౌర్జన్యాలను అరికట్టాలని హిజ్రాలు ప్రజావేదికలో వినతి. నంద్యాల జూనియర్ డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వృత్తి విద్యా కోర్సులో అధిక ఫీజు వసూలు. నంద్యాల నూనెపల్లి అమ్మవారి శాలలో శ్రీ వాసవి మహిళా సభ్యులు గౌరవ పూజలు ఘనంగా. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించండి. 124 దరఖాస్తులు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. కార్తీక మాసం చివరి సోమవారం మహానంది ఆలయానికి పోటెత్తిన భక్తులు. నంద్యాల ప్రథమ నందీశ్వర దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా పోటెత్తిన భక్తులు. నంద్యాల దస్తావేజులు రిజిస్ట్రేషన్ కు వాడే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అమ్మకాల తీరును సంస్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. నాసిక్ నుంచి పెద్ద సంఖ్యలో స్టాంపును తెప్పించి అన్ని జిల్లాలకు సరఫరా చేస్తుంది. నాన్ జ్యుడిషియల్ స్టాంపు కావాలంటే గతంలో ఒక ఫారంలో పేరు, డినామినేషన్, చిరునామా తదితర వివరాలు నమోదు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇస్తే స్టాంపులు ఇచ్చేవారు. ప్రత్యేక స్టాంపు వెండర్ల ద్వారా కూడా వీటిని అమ్ముతుంటారు. అయితే కొందరు వెండర్లు ఎక్కువ సంఖ్యలో స్టాంపులు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేవారన్నారు విమర్శలు ఉన్నాయి. స్టాంపు కాగితాలపై పాత తేదీలను వేసి ఇవ్వడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేవి. కూటమి ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒకటి అంతకన్నా ఎక్కువగా నాన్ జ్యుడిషియల్ స్టాంపులు కొనుగోలు చేసిన కొత్త విధానంలో మొత్తం వివరాలు కంప్యూటర్లో నమోదు చేసుకోవాల్సిందే. స్టాంపులు పొందటానికి ఆధార్ను ప్రభుత్వం తప్పనిసరి చేస్తుంది. ఆధార్ నెంబర్ను కంప్యూటర్లో నమోదు చేయాలి. వివరాలు తర్వాత కొనుగోలుదారుడి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని సబ్ రిజిస్టర్ కార్యాలయ కౌంటర్లో చూపిస్తే స్టాంపులు ఇస్తారు. ఒక వ్యక్తి 5 నుంచి 10 స్టాంపుల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ నమోదు చేసుకోవటం వల్ల ఎవరు ఎన్ని స్టాంపులు నమోదు చేశారో తెలుస్తుంది. నంద్యాల జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో ఏకకాలంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఎస్పీ అదురాజ్ సింగ్ రాణా ఆదివారం తెలిపారు. అనుమానిత ప్రాంతాలు, అనుమానాస్పద వ్యక్తులు ఇళ్లలో పోలీసు జాగ్రత్తలతో విస్తృత తనిఖీలు చేపట్టామని చెప్పారు. అసాంఘిక సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించి నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. కార్డన్ సర్చ్ ఆపరేషన్లో సరైన ధృవ పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడంతో పాటు నాటుసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. సంబంధిత గ్రామాల్లో గ్రామస్తులతో పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్డన్ సర్చ్ ఆపరేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. మహానంది మండలంలోని సీతారామపురం గ్రామంలో నంద్యాల డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ చేపట్టారు. గ్రామంలో అనుమానాస్పద ప్రదేశాలతో పాటు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నంద్యాల రూరల్ సిఐబి శ్రీనివాసరెడ్డి, మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నారు. హిజ్రాలపై దౌర్జన్యాలను అరికట్టాలని హిజ్రాలు ఈ రోజు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ
నందికొట్కూరుకు చెందిన హసిని అనే వ్యక్తి తమను తీవ్రంగా వేధించడమే కాక భౌతిక దాడులకు తెగబడుతూ తమను తీవ్రంగా హింసిస్తున్నారని అతనిపై పోలీసులు విచారణ జరిపించి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. తమ భిక్షాటన చేసి తీసుకొచ్చిన డబ్బును కమిషన్ల రూపంలో లక్షలకు సంపాదించి విలాసాలకు అలవాటు పడ్డాడని, మేము భిక్షాటన చేసి కమిషన్ ఇవ్వకుంటే తమపై రౌడీ ముఖలను పంపి హత్య చేసేందుకు కూడా వెనుకాడం లేదని మొరపెట్టుకున్నారు. పోలీసులు తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా కోరారు. దానికి ఎవరు జిమ్మేదారులు మేడం? మీరు అంటున్నారు పోలీసులు సెక్యూరిటీ పంపించారు. మాకు సెక్యూరిటీ వద్దు, మా బాణాలకు కలిగించండి, వాడిని రానియద్దండి. అసలుకి వాడు ఎందుకు వస్తాడు మా జిల్లాకి? ఏం మేడం, ఒక భిక్షగాడు బతుకుతాడు, ఏమి ఒక కుంటి ఆడ మంచి బతుకుతుంది, ఒక గుడ్డోడు బతుకుతాడు, మేము ఎందుకు బతకకూడదు? మరి వానికి ఎందుకు మేము ఇవ్వాలి? మాకు ఇది నంద్యాల జిల్లాకి కట్టాలి, మేము తీసుకుపోయి అట్లా కట్టకుంటే మాకు కొట్టి చంపుతారు. వాళ్ళు ఇంట్లో కట్టించుకుంటే ఇట్లా ఇవ్వాలి, మేము తీసుకుపోయి గవర్నమెంట్ వాళ్ళకి అందరికి, మన పోలీసు వారి శాఖకి, మీడియా మిత్రులకి, కలెక్టర్ మేడం గారికి అందరికి మా ధన్యవాదాలు. మేము గత 10-20 ఏళ్ల గురించి నుంచి మేము నందికొట్కూరులో ఉంటున్నాము. హాసిని అనే వ్యక్తికి సంపాదించి ఇచ్చి మేము చాలా ఇదైపోయినాము. మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు మేము అంత డబ్బు, వానికి పెట్టాము మేము డబ్బు. అంత డబ్బు ఎందుకు పెట్టాలి? మేము ఒక భిక్షవాడు బతుకుతాడు భూమి మీద, ఒక కుంటోడు బతుకుతాడు, ఒక గుడ్డోడు బతుకుతాడు. మేము ఒక ట్రాజెండర్స్ అయినా మేము బతకడానికి వీల్లేదా? వాడు చేతికి బంగారు గాజులు, వడ్డానాలు, జడకుచ్చుళ్ళు ఇన్ని పెట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? వానికి ఇన్కమ్ ట్యాక్స్ పంపించండి, మీరు జప్తా చేయండి వానికి. మేము ఇయ్యకుంటే వానికి కమిషన్ ఇయ్యకుంటే మాకు ఇండ్ల వెనికి గొజ్జ వాళ్ళని పంపించి మాలాంటి వాళ్ళని మా ఇండ్లు దుంసాలు చేస్తున్నాడు. ఎంతమందో ఇంట్లో నాశనం అయిపోయిండ్రు. ఇదిగో మా గురుబాయి కర్నూలులో ఇంటి మీద పోయి సీసీ కెమెరాలు ఇండ్లు కొట్టేసి రక్తాలు వచ్చేటట్టు మేము ఇంత వయసు వచ్చింది, మాకు 46 సంవత్సరాలు ఉన్నాయి. మేము ఇప్పుడు కూడా ఇవాళ సంపాదించంటే మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి? మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు, ఎవరికి పెట్టుకోలేదు. ఏమన్నా అంటే ఒక 20 మందిని పంపిస్తాడు, మేము ఎక్కడ భిక్షాటన చేస్తుంటే అక్కడ పంపించేస్తాడు, కొడివేలు తీసుకొని బెదిరిస్తాడు, ఇయ్యకుంటే మమ్మల్ని కొడుతున్నాడు. మీరు పోలీస్ శాఖ వాళ్ళు, విలేకరులు ఇంకా మన డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సాయం చేయాలి. చేయకపోతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ ముందర మేము ప్రాణహాని చేసుకుంటాం. వాళ్ళు కొట్టేది కాదు, మీ పోలీస్ స్టేషన్ లో వచ్చి మేమే ప్రాణహాని తీసుకుంటాం. శ్రీశైలం నుంచి కూడా మన ధమ్కి ఇచ్చినారు. నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, కడప నుంచి రౌడ్జం. మేము ఎందుకు ఇవ్వాలి? మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు, వాళ్ళ పిల్లలు చల్లగా ఉన్నాను మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు. వాళ్ళకి లేని తర్వాత పను వీళ్ళు మమ్మల్ని పుట్టించుకున్నారా? ఒక ట్రాజెండర్ అంటే ఒక కమిటీ అంతవరకే. మీకు సంపాదించేకి మీకు ఏ హక్కు లేదు మీకు ఇవ్వడానికి. మేము ఒక ట్రాజెండర్. అసలు మీరు నెల్లూరు నుంచి రాకూడదు. వచ్చినావంటే ఈసారి నీకు చాలా పని ఆరం ఉంటది, నీకు చాలా చేస్తాం మేము. జై హైదరాబాద్, జై హైదరాబాద్, జై హైదరాబాద్. ఉమ్మడి జిల్లా అయినా నాది కర్నూలు జిల్లానండి. నాకు కర్నూలు జిల్లా నుండి వచ్చాను. వీడియో మిత్ర ఫస్ట్ నుండి పెడతాను. వీడియో మిత్రులందరికీ నమస్కారం. నేను చెప్తా ఉన్నాను, ఉమ్మడి జిల్లా అయినా కర్నూలు డిస్టిక్ నుండి నేను వచ్చిన. నా పేరు వీణ. గత 10 సంవత్సరాల తర్వాత మేము బాగుంటే ఒక తల్లి కడుపంలో ఎట్లా పుట్టింటమో గర్భంలో మా ట్రాన్స్జెండర్స్ అంతా బాగుంటే. ఒకడు నెల్లూరు నుండి వచ్చి వాని పేరు సుధీర్ అలియా హాసిని. వాడు వచ్చి గత సంవత్సరాల నుండి మాలోనే ఒకరు పెట్టేది, వాళ్ళ మీద వీళ్ళకి పెట్టేది, వీళ్ళ మీద వాళ్ళకి పెట్టేది. ఒకరినింట్లో ఒకరిని డబ్బులు బాగా సంపాదించుకొని బాగా తిని బాగా ఇది చేసుకొని వాడు బాగా సంపాదించుకోవడం. ఇప్పుడు నెల్లూరులో బాగా బతుకుతా ఉన్నాడు. మమ్మల్ని అందరినీ ఏం చేసినాడు?
రోడ్డు మీద కీడ్చి బర్బాదంగా చేసినాడు మమ్మల్ని. పాడేసినాడు. రోడ్డు మీద పడేసినాడు. మా ఇంట్లోకి వచ్చి ధ్వంసం లేపుతున్నాడు. గత 10 ఏళ్ళ కింద చూడండి మా వీడియో పెడుతున్నాము. మా ఇండ్లన్నీ ధ్వంసం లేపి గత 10 సంవత్సరాల కింద మా ఇల్లు వచ్చి ధ్వంసం లేపినాడు కర్నూలులో వచ్చి. ఇప్పుడు నంద్యాలకు వచ్చి ధ్వంసం లేపాలంటే చూస్తా ఉన్నాడు. ఎవరు డౌన్ ఆత్మకూరు పాలెంలో ఆల్రెడీ చేసినారు. చూడండి అదో వీడియో, ఆ వీడియో పంపిస్తామండి. అందుకే పోలీసు వారు, ఒక కలెక్టర్ సారు, ఒక డిఎస్పీ నంద్యాలలో ఎంత మంది ఉన్నారో వాళ్ళంతా మాకి వీడియో మిత్రులంతా సపోర్ట్ చేసి వాడిని అరకట్టి ఇక్కడ నంద్యాల డిస్టిక్ రాకున్నట్లు చేయాలి. మేము కర్నూలు జిల్లా. నంద్యాల జిల్లాలోని అన్ని జూనియర్ డిగ్రీ, ఐటీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, వృత్తి విద్యా కోర్సు కళాశాలలో విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. విద్యార్థులు రుసుములు చెల్లించలేదనే కారణంలో హాల్ టికెట్ జారీ చేయకపోయినా, ఒరిజినల్ ధ్రువపత్రాలను ఇవ్వకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జ్ఞానభూమి పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని కలెక్టర్ వివరించారు. హాల్ టికెట్లు ఇవ్వకపోయినా, ధ్రువపత్రాలు జారీ చేయకపోయినా కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కోఆర్డినేటర్ సెంటర్ ఫోన్ నంబర్ 308514 మరియు 293903 మరియు 0851429390853 ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. నంద్యాల నూనెపల్లి అమ్మవారి శాలలో శ్రీ వాసవి మహిళా సభ్యులు గౌరవ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక శుద్ధ దశమి సందర్భంగా 10 రోజుల పాటు అమ్మవారికి శ్రీ వాసవి మహిళా మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిరోజు కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సోమవారం 10 రోజులు పూర్తి కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి 15 రోజులు పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం కొరకు శ్రీ వాసవి మహిళా మండలి సభ్యులు అమ్మవారిని మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా అమ్మవారి శాలలో అమ్మవారికి ప్రతిరోజు పూజలు నిర్వహించి 15 రోజుల తర్వాత గౌరవమును గాజులపల్లి రైల్వే స్టేషన్ దగ్గర మరకతలింగం దేవాలయం యందు నిమజ్జనం చేయటం జరుగుతుందని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటారని, ఈ రోజు 15 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప శెట్టి, కళావతమ్మ, కాలువ వాణిశ్రీ, జక్క రాజేశ్వరి, కాల్వ విజయ, కాల్వ అనురాధ, శ్రీ వాసవి మహిళా సభ్యులు పాల్గొన్నారు. శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా విరామయ సర్వమంగళా శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, వాసవి మాతాకు జై, వాసవి జై వాసవి, జై వాసవి.
జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి. మన నూనెపల్లి ఆర్యవేశ అమ్మవారశాలలో 25 సంవత్సరముల నుంచి కార్తీక శుద్ధ దశమి నుంచి కార్తీక దశమి వరకు 15 రోజులు గౌరీ కేదారేశ్వరి గౌరీదేవి పూజ జరుపుచున్నాము. ఈ గౌరీ పూజకు మన నూనెపల్లి ఆర్యవేశ మహిళామణులు అందరూ కలిసి జయప్రదం చేస్తూ ఉన్నాము. జై వాసవి. 25 సంవత్సరముల నుంచి మేము ఈ గౌరమ్మను నిర్విఘ్నంగా చేస్తున్నాము. ఏ ఆటంకం లేకుండా అమ్మవారు బాగా చేయించుకుంటా ఉంది. 15 రోజులు చేసిన తర్వాత ఈ రోజు 15వ రోజు ప్రతి సంవత్సరము సాయిబాబా గుడి దగ్గరికి వెళ్తుంటే ఈ రోజు గాదులపల్లి దగ్గర ఉండే మరకత లింగం దగ్గరికి వెళ్లి అమ్మవారిని అక్కడ నిమజ్జనం చేసి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తాము. అక్కడే వనభోజనాలు కూడా ఏర్పాటు చేయడం అయింది. ఇదంతా మా మహిళా మండలి వాళ్ళ సహకారంతో చేస్తున్నాము. ఇలాగే ఇంకా కొనసాగాలని మేము ఆశిస్తున్నాము. జై వాసవి జై జై వాసవి. నూనెపల్లి ఆర్యవేశ సంఘం వాళ్ళు, యువజన సంఘం వాళ్ళు, ఆర్యవేశ మహిళా మండలి కమిటీ మెంబర్స్ అందరం కలిసి కట్టుగా చేసుకొని 25 ఏళ్ల నుంచి మేము ఈ గౌరమ్మ పూజలు మేము సక్రమంగా బాగా నిర్ణయిస్తున్నాము. కావున అందరికి మహిళా మండలి తరపున అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ గౌరమ్మను ఇక్కడ అంగరంగ వైభవంగా తప్పట్లు తాళాలతో ఊరేగింపుతో మేము నిమజ్జనము మరకటిలింగం దగ్గర గాజులపల్లి మరకటిలింగం దగ్గర నిమజ్జనం చేసి అక్కడ వనభోజనాలు చేసి అందరం కలిసి హిందువులము ఒకటి ఐక్యమయ్యి మేము అందరం చేస్తున్నాము. అంతే. జై వాసు. నంద్యాల ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో నాణ్యతతో నిర్ణీత గడువులుగా పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ తో పాటు డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులు ఆదేశించారు. పీజీఆర్ఎస్ లో ఇంకా పెండింగ్ లో ఉన్న 774 ఫిర్యాదులను బియాండింగ్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలన్నారు. వచ్చే వారం రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉందని, ఈలోగా ఫిర్యాదులన్నీ క్లియర్ కావాలని జేసీ తెలిపారు. రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ల, సివిల్ సప్లై, పోలీస్ తదితర శాఖలు అధిక సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని ఆర్టీఓలు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలన్నారు. సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులకు కూడా 67 పెండింగ్ లో ఉన్నాయని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గవర్నమెంట్ వాళ్ళకి అందరికి, మన పోలీస్ వారి శాఖకి, మీడియా మిత్రులకి, కలెక్టర్ మేడం గారికి అందరికి మా ధన్యవాదాలు. మేము గత 10-20 ఏళ్ల గురించి నుంచి మేము నందికొట్కూరులో ఉంటున్నాము. ఆశని అనే వ్యక్తికి సంపాదించి ఇచ్చి మేము చాలా ఇదైపోయినాము. మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు మేము అంత డబ్బు, వానికి పెట్టాము మేము డబ్బు, అంత డబ్బు ఎందుకు పెట్టాలి? మేము ఒక భిక్షవాడు బతుకుతాడు భూమి మీద, ఒక కుంటోడు బతుకుతాడు, ఒక గుడ్డోడు బతుకుతాడు. మేము ఒక ట్రాజెండర్స్ అయినా మేము బతకడానికి వీల్లేదా? వాడు చేతికి బంగారు గాజులు, వడ్డానాలు, జడకుచ్చుళ్ళు ఇన్ని పెట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? వానికి ఇన్కమ్ ట్యాక్స్ పంపించండి, మీరు జప్తా చేయండి వానికి. మేము ఇయ్యకుంటే వానికి కమిషన్ ఇయ్యకుంటే మాకు ఇళ్ళ వెనికి గొజ్జ వాళ్ళని పంపించి మాలాంటి వాళ్ళనే మా ఇండ్లు దుంశాలు చేస్తున్నాడు. ఎంతమందో ఇంట్లో నాశనం అయిపోయిండ్రు. ఇదిగో
మా గురుబాయి కర్నూలులో ఇంటి మీద పోయి ఏమి సీసీ కెమెరాలు ఇండ్లు కొట్టేసి రక్తాలు వచ్చేటట్టు మేము ఇంత వయసు వచ్చింది, మాకు 46 సంవత్సరాలు ఉన్నాయి, మేము ఇప్పుడు కూడా ఇవాళ సంపాదించంటే మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి? మా తల్లిదండ్రులకు పెట్టుకోలేదు, ఎవరికి పెట్టుకోలేదు. ఏమన్నా అంటే ఒక 20 మందిని పంపిస్తాడు, మేము ఎక్కడ భిక్షాటన చేస్తుంటే అక్కడ పంపించేస్తాడు, కొడివేలు తీసుకొని బెదిరిస్తాడు, ఇయ్యకుంటే మమ్మల్ని కొడుతున్నాడు. మీరు పోలీస్ శాఖ వాళ్ళు, విలేకరులు ఇంకా మన డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సాయం చేయాలి. చేయకపోతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ ముందర మేము ప్రాణహాని చేసుకుంటాం. వాళ్ళు కొట్టేది కాదు, మీ పోలీస్ స్టేషన్ లో వచ్చి మేమే ప్రాణహాని తీసుకుంటాం. శ్రీశైలం నుంచి కూడా మన ధమ్కి ఇచ్చినారు. నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, కడప నుంచి రౌడ్జం. మేము ఎందుకు ఇవ్వాలి? మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు, వాళ్ళ పిల్లలు చల్లగా ఉండని మాకు ఇచ్చేటోళ్ళు అంగటోళ్ళు. వాళ్ళకి లేని తర్వాత పను వీళ్ళు మమ్మల్ని పుట్టించుకున్నారా? ఒక ట్రాన్స్జెండర్ అంటే ఒక కమిటీ అంతవరకే. మీకు సంపాదించేకి మీకు ఏ హక్కు లేదు మీకు ఇవ్వడానికి. మేము ఒక ట్రాన్స్జెండర్. అసలు మీరు నెల్లూరు నుంచి రాకూడదు. వచ్చినావంటే ఈసారి నీకు చాలా పని ఆరం ఉంటది, నీకు చాలా చేస్తాం మేము. జై హైదరాబాద్, జై హైదరాబాద్, జై హైదరాబాద్. ఉమ్మడి జిల్లా అయినా నాది కర్నూలు జిల్లానండి. నేను కర్నూలు జిల్లా నుండి వచ్చాను. వీడియో మిత్ర ఫస్ట్ నుండి పెడతాను. వీడియో మిత్రులందరికీ నమస్కారం. నేను చెప్తా ఉన్నాను, ఉమ్మడి జిల్లా అయినా కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి నేను వచ్చిన. నా పేరు వీణ. గతి 10 సంవత్సరాల తర్వాత మేము బాగుంటే ఒక తల్లి కడుపంలో ఎట్లా పుట్టింటమో గర్భంలో మా ట్రాన్స్జెండర్స్ అంతా బాగుంటే ఒకడు నెల్లూరు నుండి వచ్చి వాని పేరు సుధీర్ అలియా ఆసిని. వాడు వచ్చి గత సంవత్సరాల నుండి మాలోనే ఒకరు పెట్టేది వాళ్ళ మీద, వీళ్ళకి పెట్టేది వీళ్ళ మీద వాళ్ళకి పెట్టేది, ఒకరినింట్లో ఒకరిని బాగా డబ్బులు బాగా సంపాదించుకొని బాగా తిని బాగా ఇది చేసుకొని వాడు బాగా సంపాదించుకోవడం. ఇప్పుడు నెల్లూరులో బాగా బతుకుతా ఉన్నాడు. మమ్మల్ని అందరినీ ఏం చేసినాడు? రోడ్డు మీద కీడ్చి బర్బాదంగా చేసినాడు. మమ్మల్ని రోడ్డు మీద పడేసినాడు. మా ఇంట్లోకి వచ్చి ధ్వంసం లేపుతా ఉన్నాడు. గత 10 ఏళ్ళ కింద చూడండి మా వీడియో పెడతా ఉన్నాము. మా ఇండ్లన్నీ ధ్వంసం లేపి గత 10 సంవత్సరాల కింద మా ఇల్లు వచ్చి ధ్వంసం లేపినాడు కర్నూలులో వచ్చి. ఇప్పుడు నంద్యాలకు వచ్చి ధ్వంసం లేపాలంటే చూస్తా ఉన్నాడు. ఎవరు డౌన్ ఆత్మకూరు పాలెంలో ఆల్రెడీ చేసినారు. చూడండి అదో వీడియో, ఆ వీడియో పంపిస్తామండి. అందుకే పోలీసు వారు, ఒక కలెక్టర్ సారు, ఒక డిఎస్పీ నంద్యాలలో ఎంత మంది ఉన్నారో వాళ్ళంతా మాకి వీడియో మిత్రులంతా సపోర్ట్ చేసి వాడిని అరకట్టి ఇక్కడ నంద్యాల డిస్టిక్ రాకున్నట్లు చేయాలి. మేము కర్నూలు జిల్లా. మహానంది ఆలయానికి పోటెత్తిన భక్తులు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మహానంది ఆలయానికి భక్తులు పోటెత్తారు. రుద్రగుండం, కోనేరులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఆలయ పరిసరాల్లో పలు చోట్ల కార్తీక దీపాలను వెలిగించి భక్తులకు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. మహానందీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తారు. నంద్యాల ప్రధాన నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీగా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఒక శైవ క్షేత్రాలన్నింటికీ భక్తులు పోటెత్తుతున్నారు. పుణ్య స్నానాలు ఆచరించి ముక్కంటేశ్వరుని దర్శించుకుంటున్నారు. ఆలయాలు కార్తీక దీపాలను వెలిగించి దేవుడిని ఆరాధిస్తున్నారు.
तस्मै ब्रह्मच ब्रह्मायुक्ते ब्रह्मजां ददुः अथैकं विष्णवेदं भवति यज्ञो वै विष्णुः यज्ञदेवातिष्ठति शौर्यहोते विष्णवे स्वाहा यज्ञाय स्वाहा वसिष्ठाय स्वाहा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్టాంపులకు ఆధార్ సర్కార్ నూతన విధానం తప్పనిసరి చేసిన ప్రభుత్వం, అక్రమాల నియంత్రణే లక్ష్యం. మహానంది పొలిటికల్ సెన్సిటివ్ గ్రామం సీతారామపురంలో కార్టన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. హిజ్రాలపై దౌర్జన్యాలను అరికట్టాలని హిజ్రాలు ప్రజావేదికలో వినతి. నంద్యాల జూనియర్ డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వృత్తి విద్యా కోర్సులో అధిక ఫీజు వసూలు. నంద్యాల నూనెపల్లి అమ్మవారి శాలలో శ్రీ వాసవి మహిళా సభ్యులు గౌరవ పూజలు ఘనంగా. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించండి. 124 దరఖాస్తులు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. కార్తీక మాసం చివరి సోమవారం మహానంది ఆలయానికి పోటెత్తిన భక్తులు. నంద్యాల ప్రథమ నందీశ్వర దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా పోటెత్తిన భక్తులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.